జై శ్రీరామ్. భరణి నక్షత్ర జాతకుల గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. భరణి నక్షత్రంలో 4 పాదాల్లో జన్మించిన వారు లేదా లీ, లు, లే, లో అనే అక్షరాలతో పేరు మొదలయ్యేవారు, నామ నక్షత్రం కింద భరణి నక్షత్రాన్ని పరిగణించేవారు, గ్రహస్థితి రీత్యా ఏదన్నా అననుకూలమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నా, వాళ్ళు ఏదన్నా ఇబ్బందులు పడుతూ ఉన్నా, అలాంటి వారు ఈ నక్షత్రంలో ఉన్నట్టయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేసుకోవాల్సిన పరిహారాలు, కష్టకాలంలో ఈ పనులు చేయడం వల్ల వీళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు, అధిదేవత యముడు. ఈ భరణి నక్షత్రం వారు మేషరాశి కిందకి వస్తారు. భరణి నక్షత్రం 4 పాదాలు కూడా మేషరాశి కిందకి వస్తాయి. ఈ భరణి నక్షత్రంలో జన్మించిన వారు శివనామాన్ని ఉచ్చరించడం, శివుణ్ణి పూజించడం, శివాభిషేకములు, శివార్చనలు చేయడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు పొందగలుగుతారు. శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మికి పూజించడం, బొబ్బర్లని నానబెట్టి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అవి పంచిపెట్టడం, శుక్రవారం నాడు గోమాతకి బొబ్బర్లను తినిపించడం, బొబ్బర్లతో చేసిన వంటకాలని తరచుగా తింటూ ఉండడం వల్ల వీరు చక్కటి అనుకూలమైన పరిస్థితుల్ని పొందగలుగుతారు. ఈ భరణి నక్షత్రంలో పుట్టినవారు నిరంతరం శివనామార్చన, శివనామ సంకీర్తన, శివనామాన్ని ఉచ్చరించడం, శివనామాన్ని భజించడం ద్వారా కష్టకాలంలో వారికి ఏం చేయాలి అనేది, అంటే పూర్తి జాతకాన్ని చూసుకొని గోచార గ్రహచార రీత్యా ఏర్పడే పరిస్థితులకి పరిహారాలు చేసుకోవడం ఒక ఎత్తు. ప్రాథమికంగా ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఈ పరిహారాలని పాటించడం వల్ల వారికి సరైన సందర్భంలో సరైన పరిహారం, సరైన పరిహార ప్రక్రియ వారి ముంగిట్లోకి వచ్చి వాళ్ళు అప్పుడు అనుభవిస్తున్న కష్టం నుంచి బయటపడి సులువైన మార్గంలో వాళ్ళ కష్టాల నుంచి బయటపడి ముందుకు వెళ్ళే అవకాశం 100కి 100 పాళ్ళు ఉంటుంది. బొబ్బర్లతో చేసిన వంటకాన్ని తరచుగా తినడము, బొబ్బర్లు నైవేద్యం పెట్టడము, శుక్రవారం నాడు గోమాతకి నానబెట్టిన బొబ్బర్లు తినిపించడము ఇత్యాది అంశాలు వీరికి చాలా ఉపయుక్తంగా ఉంటాయి. అట్లాగే జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర అనే నామోచ్చారణ వీరికి తప్పకుండా మంచి అనుకూలమైన ఫలితాలను ప్రసాదిస్తుంది. వ్యక్తిగత జాతకాలను అనుసరించి, వారి వారి గ్రహస్థితిని అనుసరించి పరిహారాలను చేసుకోవడం ఎప్పుడూ కూడా ఉత్తమమైన చర్య. కానీ ప్రాథమికంగా భరణి నక్షత్రంలో జన్మించిన వారు ఈ ప్రక్రియల్ని ఒక అలవాటుగా మార్చుకొని ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉండటం వల్ల కష్టకాలంలో వాళ్ళు ఆ కష్టాన్ని దాటే మార్గం సులభతరం అవుతుంది. మంచి టైం వచ్చినప్పుడు ఈ పరిహారాలన్నీ కూడా వారికి ఉన్నతమైన స్థానానికి చేరుకోవడానికి, అభివృద్ధి పదంలో పయనించడానికి ఉపయోగపడతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. జై శ్రీరామ్.